ఇంకొక ముఖ్యమంత్రిని అనరాని మాటలు అంటా ఉన్నాడంటే సంస్కృతి సంస్కారం ఎక్కడ పోతుందని ఒకసారి గుర్తు చేసుకోమని మనవి చేస్తా ఉన్నాను. మహిళని కూడా చూడకుండా డీకే అరుణ గారి గురించి మనం మాట్లాడారు. ఆమె ఒక లేడీ అని కూడా చూడకుండా సిగ్గు లేదని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా కేసీఆర్ గారిని మహిళా లోకం క్షమించదని మాత్రం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డను పట్టుకొని, తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడిన కేసీఆర్ గారిని తెలంగాణలో పుట్టిన ఏ ఆడబిడ్డ కూడా క్షమించదని మాత్రం ఖచ్చితంగా మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మా పిసిసి అధ్యక్షుల గురించి, జానారెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల గురించి, రాష్ట్రకు రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ గారు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయి వాళ్ళది కాకపోయినా నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటమి భయం అనేది కేసీఆర్ గారికి పట్టుకుంది కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు విమర్శించే